మరియు ఫరో ప్రజలను పోనీయగా. ఫరో ప్రజలను పోనీయగా. ఫరో ప్రజలను పోనిచ్చాడు అనే విషయం మనకు అర్థమవుతుంది కదా. ఫరో పోనిచ్చాడా ప్రజలను? కదండి, ప్రజలను ఫరో పోనిచ్చాడా అంటే దేవుడు చేశాడు. ఫరో చేతనే ఐగుప్తు దేశంలో నుండి తన ప్రజలను పోనిచ్చేలా చేశాడు. ఫరో ద్వారానే పోనిచ్చేలా చేశాడు. ఎందుకు ఈ మాట రాయబడింది అని అంటే 5వ అధ్యాయాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 5వ అధ్యాయంలో 2వ వచనాన్ని చదువుతాను. ఫరో లేకపోతే మొదటి వచనాన్ని కూడా. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనేది. ఫరో, నేను అతని మాట విని ఇజ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇజ్రాయేలీయులను పోనీయనను. ఏం మాట్లాడాడు ఆ టైంలో? 5వ అధ్యాయంలో ఎంత గర్వంగా మాట్లాడాడు కదా. తల నెత్తికెక్కినట్టుగా మనం అంటాం కదా, పొగరుతో మాట్లాడాడు. మోషే అహరోనులు వెళ్ళి అడుగుతున్నారు, మా దేవునికి మేము పండగ చేయాలి కాబట్టి మమ్మల్ని విడిపించండి. దేవుడు ఆజ్ఞాపించాడు. ఎవరు ఆయన మాట నేనెందుకు వినాలి? ఆయన ఆజ్ఞను పాటించాల్సిన అవసరం నాకేముంది? యెహోవా ఎవడు నాకు తెలియదు కాబట్టి నేను పోనీయను. ఫరో మాట్లాడుతున్న మాట, నేను పోనివ్వను. ఈ మాట దేవుడు తీసుకున్నాడు కదా. ఈ మాట దేవునికి వినిపించింది, నేను పోనివ్వను. యెహోవా ఎవరో చూపిస్తాను అనే విషయాన్ని మనము 10 తెగుళ్ళ ద్వారా తెలుసుకున్నాం కదా. ఆడ దేవుడు ఏ తెగుళ్ళను తీసుకొని వచ్చాడో దేవుడు ఎవరో, యెహోవా దేవుడు ఎవరో అర్థమయ్యేలా ఫరోకు చేశాడు. ఫరో చేతనే ఐగుప్తు దేశంలో నుంచి ఇజ్రాయేలీయులను మీరు వెళ్ళిపోండి, మామూలుగా వెళ్ళిపోండి, తొందర పెట్టినట్టుగా మనం చూస్తాం 12వ అధ్యాయంలో. 12వ అధ్యాయము 31వ వచనంలో, ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో మీరును ఇజ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి. మీరు చెప్పినట్టు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్టు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి. నన్ను దీవించుడని చెప్పాను. ఏ స్థాయికి వచ్చాడు ఫరో గారు? ఇప్పుడు వెళ్ళిపోండి, మీరు అర్జెంటుగా వెళ్ళిపోండి. మీరు ఏమేమి తీసుకొని వెళ్ళాలో, ఎవరెవరు వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరెవరు మీ దేవుణ్ణి సేవించాలనుకుంటే అందరూ వెళ్ళిపోండి, అయితే నన్ను దీవించండి. ఎవరు మీ దేవుడు ఎవరు అన్న ఫరో ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు? నన్ను దీవించండి అయ్యా, నా దేశాన్ని దీవించండి. ఈ స్థాయికి తీసుకొని వచ్చాడు దేవుడు కదా. అక్కడ ఉన్న ప్రజలు కూడా తొందర పెట్టారు వాళ్ళని. 33వ వచనంలో, మనమందరం చచ్చిన వారనుకొని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేసిరి. ఏ స్థాయికి వచ్చారు? ఆ వచనంలో రాయబడిన మాట మనకు అర్థం కావాలి. దేవుడు ఫరో చేతనే ఇజ్రాయేలీయులను పంపించేలా చేశాడు కదండి. ఎంత గర్వంగా మాట్లాడిన మాటలు. ఎంతో అధికారం ఉంది, ఎంతో అధికారం కలిగిన రాజుగా ప్రపంచ దేశంలో ఫరో రాజు ఉన్నాడు. ఆ అధికారాన్ని అణిచివేసి, అహంకారాన్ని అణిచివేసి ఏ స్థాయికి తీసుకొని వచ్చాడు అనే విషయము మనకు అర్థం కావాలి. ఫరో చేతనే వారిని పంపించే విధంగా దేవుడు తీసుకొచ్చిన ఆయన యొక్క సార్వభౌమాధికారము, ఆయన శక్తి ఏంటో అర్థమవ్వాలి.